ఇప్పటి వరకు ఏఐ కావచ్చు, అలాగే గూగుల్ లాంటి డేటా సెంటర్ల విషయంలో కావచ్చు, ప్రపంచానికే మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అనే స్థాయిలో ప్రాజెక్టులు తెచ్చారు, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశానికే ఒక మార్గదర్శిగా మారబోతుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు కృషి చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అవడం కూడా జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడ్డాగా చెప్పుకునే కడప జిల్లా ఉందో, ఆ కడప జిల్లాను కూడా పరిశ్రమలతో కూటమి ప్రభుత్వం నింపుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ వచ్చిందని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా సొంత జిల్లాకి కూడా ఏమీ చేసుకోలేకపోయాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు అక్కడ కడప జిల్లాకు కూడా పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా స్థానిక రైతులకి వెన్నుదన్నుగా కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సెయిల్ ప్రాజెక్టు 11 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు, గత ఏడాది దాదాపుగా ఇదే సమయానికి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు ఈరోజు పూర్తి చేసుకుని పని కూడా ప్రారంభించింది. ఆ కార్యక్రమంలోనే నిన్న నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు. ఇది కడప జిల్లా కోడూరు వద్ద 2400 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి, అంటే సోలార్ ప్లేట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు తయారీ సమయంలో కూడా 1000 మంది యువతకు ఉపాధి కల్పిస్తే అందులో 80% మంది యువతను లోకల్గా ఉన్నటువంటి యువతనే తీసుకున్నారంటే ఈ ప్రాజెక్టు లోకల్ యువతకు ఉద్యోగ కల్పన కల్పించడం మీద ఎంత దృష్టి పెట్టింది అనటానికి నిదర్శనం. నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడుతూ అదే చెప్పారు. సో మొత్తం ఉపాధి కల్పించిన దాంట్లో 80% స్థానిక యువతకు ఉపాధి కల్పించడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అదే సమయంలో అక్కడ రైతుల నుంచి దీర్ఘకాలిక లీజుకు తీసుకుని వారి పొలాలను వీళ్ళు లీజుకు తీసుకుని వారికి కూడా ఆర్థికంగా తోడ్పాటును అందించారు. ఇదే విషయాన్ని కూడా నిన్న లోకేష్ గారు చెప్పారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఎంత ఫ్రెండ్లీ నేచర్తో జరిగిందంటే ఈ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు కావచ్చు, ప్రాజెక్ట్ యాజమాన్యం కావచ్చు, అక్కడ స్థానిక యువకులతో కావచ్చు, స్థానిక ప్రజలతో కావచ్చు మమేకమయ్యి ఈ ప్రాజెక్టు వల్ల కలుగుతున్నటువంటి లాభాలేంటి, వారికి దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి అనేది చెబుతూ వారితో మమేకమై ఈ ప్రాజెక్టును 11 నెలల్లోనే నిర్మించడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయం. దాదాపుగా 3000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించారు. ఈ ప్రారంభానికి నిన్న లోకేష్ గారు కూడా వెళ్ళారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ దేశవ్యాప్తంగా అందించే స్థాయికి ఎదుగుతున్నాం. సెల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి లోకేష్ జగన్ పని అయిపోయిందంటూ ఎద్దేవా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కేవలం మనకు కావాల్సిన విద్యుత్ని మనం ఉత్పత్తి చేసుకోవడమే కాదు, ఈ క్లీన్ ఎనర్జీనికి రేపు అవసరమైతే దేశానికి ఉత్పత్తి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుంది. రాబోయే 2-3 ఏళ్లలో అది జరగబోతుందని నారా లోకేష్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం స్వచ్ఛ ఇంధనాన్ని, అంటే క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదు దేశానికి సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుంది అని లోకేష్ అయితే పేర్కొన్నారు. హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. వైకాపా జిల్లా కొండాపురం మండలం జీ కోడూరు వద్ద సస్టైనబుల్ అండ్ ఎఫర్టబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సోలార్ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవి అలాగే సవితలతో కలిసి ఆయన అయితే ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఈ సెల్ ప్రాజెక్టు దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలిపిన వేడుక. 3000 కోట్ల పెట్టుబడితో 2400 ఎకరాల విస్తీర్ణంలో ఆ కంపెనీ సొంత ప్లాంట్లలో తయారైన 12 లక్షలకు పైగా అధునాతన టాప్కాన్ బైఫేషియల్ సోలార్ మాడ్యూల్ ఏర్పాటులో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తయిందని ప్రశంసించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1000 మందికి పైగా ఉపాధి లభించగా అందులో 80% మంది స్థానిక యువతే ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక లీజు ద్వారా 760 మంది రైతుల కుటుంబాలకు ఒక స్థిరమైన ఆదాయం కూడా లభిస్తుందన్నారు. అంటే ఈ రైతుల భూములు ఏవైతే ఉన్నాయో ఈ సోలార్ ప్రాజెక్టు కోసం అని చెప్పి 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు లాంగ్ లీజుకి ఈ కంపెనీ అయితే తీసుకోవడం జరిగింది. వాస్తవానికి అదే భూమిలో ఆ రైతు 3 పంటలు లేదా 2 పంటలు పండిస్తే ఎంత ఆదాయం వస్తుందో అంతకు 2-3 రెట్లు
అధికంగా డబ్బులు చెల్లించి వాళ్ళైతే ఆ భూములను అయితే లీజుకు తీసుకున్నారు. అలాగే 760 కుటుంబాలు లబ్ధి పొందాయి. ఈ విషయాన్ని కూడా నారా లోకేష్ నిన్న ప్రస్తావించారు. ఆ 760 కుటుంబాల నుంచి తీసుకున్నటువంటి భూములకు గాను ఈ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం కూడా లీజు రూపంలో చెల్లిస్తుంది. అది వాస్తవంగా వాళ్ళు పంట పండిస్తే వచ్చేదానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో రైతులు కూడా స్వచ్ఛందంగా అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, రాష్ట్ర సంక్షేమం కోసం కావచ్చు, వాళ్ళ భూములను త్యాగం చేశారు. ఒక రకంగా ప్రాజెక్టుకి ఇవ్వటం అంటే ఒక రకంగా త్యాగమే. కాకపోతే ఏంటంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్నటువంటి భూములు కావు, కేవలం రైతుల నుంచి లీజుకు తీసుకుని వారికి ఇచ్చినటువంటి భూములు. సో రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని నిన్న చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేరు, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా తదితర రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రపంచంతో పోటీ పడగల ఒక ఎకోసిస్టమ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నామని చెప్పి నిన్న నారా లోకేష్ గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో సిబిఎన్ బ్రాండు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు వల్లే ఈ పెట్టుబడులు సాధ్యమవుతుందని, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో విజయ పందాన నడవటానికి ఇదే కారణమని చెప్పారు. ఏ కంపెనీ అయినా పెట్టుబడి పెడతామంటే, ముందుకు వస్తామంటే ఒక్క వాట్సాప్ కాల్ దూరంలోనే తాను ఉంటానని, ప్రతి ఒక్కరికి కూడా నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, నేను ఎప్పుడూ వారికి అందుబాటులోనే ఉంటానని కూడా మంత్రి నారా లోకేష్ అయితే నిన్న చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఇదే సందర్భంలో లోకేష్ కొన్ని సెటైర్లు కూడా వేశారు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డ. సో ఆ సొంతగడ్డ మీద లోకేష్ పరిశ్రమ స్థాపించడమే కాకుండా 11 నెలల్లో ఆ పరిశ్రమను పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవం కూడా లోకేష్ చేయటం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చూద్దాం. మా నాన్న ఉత్తరం రాశాడు, మా తాత కలలు కన్నాడు, నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. ఆ మాటలకు రాష్ట్రానికి పెట్టుబడులు రావు. పెట్టుబడులు రావాలి అంటే ఒక బ్రాండ్ ఉండాలి. మాది పెట్టుబడుల బ్రాండ్ అయితే మీది గొడ్డలి బ్రాండు, ఇది ఎవరిని అడిగినా చెబుతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి లోకేష్ అయితే వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. మొత్తంగా సెల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రితో నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. 11 నెలల్లోనే ఒక ప్రాజెక్టుని గ్రౌండ్ చేసి తిరిగి ప్రారంభోత్సవం కూడా చేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. చంద్రబాబు గారు గతంలో కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడేదో మనం ఎంఓయూలు కుదుర్చుకున్నాం, ఒప్పందం కుదుర్చుకున్నాం, 5-6 ఏళ్ల తర్వాత మేము ప్రారంభోత్సవాలు చేస్తాం, లేదా 5-6 ఏళ్ల తర్వాత మేము పనులు ప్రారంభిస్తామంటే మా దగ్గర కుదరదు. మేము ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి సమయం నుంచి దాదాపుగా 2 ఏళ్లలో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అనేది గ్రౌండ్ అవ్వాలి. అలా అయితే మాత్రమే మేము దానికి సహకరిస్తామని కూడా గతంలో చంద్రబాబు గారు చెప్పారు. చెప్పిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉండి ఆ జిల్లాకు కనీసం ఒక్క ప్రాజెక్టు తీసుకొచ్చి 10 మందికి ఉపాధి కల్పించాల. జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాకి ఏం ఉపాధి కల్పించాడో తెలుసా? ఫిష్ మార్ట్ ఉద్యోగాలు కల్పించాడు. నేను ఏ పొద్దు అనుకోలేదు ఈరోజు ఫిష్ మార్ట్ వస్తుందని, ఫిష్ మార్ట్ లేకపోతే మటన్ మార్ట్లు వస్తాయని నేను ఏ రోజు అనుకోలేదని అప్పట్లో జగన్ చెప్పాడు. జగన్ దృష్టిలో యువతకు ఉపాధి కల్పించడం అంటే అదే ఫిష్ మార్టు, మటన్ మార్ట్లు పెట్టి అందులో ఉద్యోగాలు కల్పించడం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా కాదు. ఈరోజు కల్పిస్తున్నటువంటి ఉద్యోగాలు గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు, సగర్వంగా తల ఎత్తుకుని చెప్పుకోగలిగినటువంటి ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు తీసుకురాకపోతే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు కూడా గడవక ముందే అదే జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద ప్రాజెక్టులు తీసుకువచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి మళ్ళీ తిరిగి ప్రారంభోత్సవాలు కూడా చేస్తుంది. ఇది చిత్తశుద్ధి అంటే. జగన్మోహన్ రెడ్డికి కనీసం సొంత జిల్లా మీద కూడా చిత్తశుద్ధి లేదు. మొన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోటలు బద్దలయ్యాయి అంటే 5 ఏళ్ళు సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు కాబట్టే సొంత ప్రజలు కూడా అసహించుకున్నారు. సొంత జిల్లా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. అంటే కారణం ఒకటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత రాజకీయాలకు జగన్ అనే వ్యక్తి అన్ఫిట్, ఈయన ఏమీ చేయడు, రాష్ట్రానికి ఏమీ చెయ్యకపోగా సొంత జిల్లాకు కూడా ఏమీ చేయలేని అసమర్థుడు అని చెప్పి మొన్న జగన్ని ప్రజలు తిరస్కరించారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి ఒక గొప్ప వరం లాంటిది. దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక కంపెనీలు కూడా రావడం జరిగింది.
జరిగింది. కానీ ఈ సేల్ ప్రాజెక్ట్ అనేది 11 నెలల్లోనే పూర్తి చేసి నారా లోకేష్ గారితో ప్రారంభోత్సవం కూడా చేయించడం, స్థానిక యువతకు 80% ఉద్యోగాలు కల్పించడం, స్థానిక రైతుల దగ్గర లీజుకు తీసుకుని వారికి ఎక్కువ లీజు చెల్లించి వారికి అండగా నిలబడటం, ఇవన్నీ కూడా రాష్ట్రానికి సుపరిణామం. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.